వెల్కమ్ టు రాజనీతి. ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైందండి మళ్ళీ. యాక్చువల్గా ఎన్నికలు అయ్యి 2-3 నెలలు కూడా కాలేదు, కానీ ఇంతలోనే మళ్ళీ హడావుడి మొదలైంది. ఆ హడావుడికి కారకుడు ఎవరంటే మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన ఏంటంటే ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబానికి బంధుత్వం ఉంది, చుట్టరికం ఉంది. వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిన్ని హస్బెండ్ ఆయన. ఆ వైవి సుబ్బారెడ్డి చెల్లెల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ రకంగా ఆ కుటుంబంతో బంధుత్వం ఉంది. ముందు నుంచి కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫాలో అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి 99లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఒంగోలులో బాగా పట్టు సాధించారు. కాకపోతే 2014 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. మళ్ళీ 2024లో కూడా ఓడిపోయారు. తర్వాత ఈయన ఎన్నికలకు ముందే పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొలి విడత మంత్రివర్గంలో ఈయన మంత్రిగా ఉన్నారు, మంచి ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏంటో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కంటిన్యూ చేయకుండా ఇదే జిల్లాలో ఆదిమూలపు సురేష్ అనే మంత్రిని కంటిన్యూ చేశారు. తొలి విడతలో మంత్రులుగా చేసిన చాలా మందిని మార్చి కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. అయితే కొంతమందిని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసినప్పుడు సురేష్ని కంటిన్యూ చేశారు, శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు. అందులో సుబ్బారెడ్డి ప్రమేయం ఉందని చెప్పి అందరూ అనుకుంటారు. సుబ్బారెడ్డి పట్టు పెంచాడు ప్రకాశం జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డికి పగ్గాలు ఇస్తున్నాడు అనేది వెళ్ళింది అప్పట్లో. ఆ తర్వాత ఈయన అసంతృప్తికి గురయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. ఒంగోలులో భూ కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్లతో భూములు ఆక్రమించడం చాలా చేశాడు. ఇతని ప్రమేయంతోనే జరిగినాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కొత్త కల్చర్ని అలవాటు చేశాడు ఒంగోలుకి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకును వియ్యంకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి, వీళ్ళిద్దరు కలిసి దందాలు చేస్తా ఉన్నారండి. సో వాటి మీద కూడా ఎంక్వైరీ, జగన్ హయాంలోనే ఎంక్వైరీలు జరిగినాయి. ఆ ఎంక్వైరీలు జరుగుతున్నప్పుడు ఈ నెల్లి జగన్ దగ్గర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ తో టచ్ లోకి వెళ్ళాడని చాలా రోజులు అనుకున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఫోన్ లో మాట్లాడుకుంటారు అనేది కూడా ఉంది, రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడని. తర్వాత ఈయన కూడా లీకులు ఇచ్చాడనేది కూడా ఉంది ప్రచారం. ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారని, ఒంగోలు జనసేన టికెట్ తెచ్చుకుంటారని. తర్వాత ఒక టైంలో తెలుగుదేశం వాళ్ళే నీకు ఒంగోలు టికెట్ ఇవ్వం, మార్కాపురం కానీ గిద్దలూరు కానీ ఇస్తాం మీరు వస్తే అని చెప్పడం. ఆ టైంలో శ్రీనివాసరెడ్డి కొడుకు, వైఫ్ ఇద్దరు కూడా మీరు ఆ పార్టీలోకి వెళ్ళటానికి లేదని చెప్పి అన్నారు, అందుకే ఆగిపోయాడని. ఇట్లా రకరకాల ఇవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మొన్న ఎప్పుడో కలిశాడు. ఓడిపోయిన తర్వాత ఆయన ఒంగోలుకి రాలేదు. ఒకసారో 2 సార్లు వచ్చారు. ఆ వచ్చిన 2 సార్లు కూడా దామచర్ల ఒకసారి అనుకుంటా, అప్పుడు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీద చాలా అభ్యంతరకరమైన భాష వాడి చాలా దుర్భాషలాడాడు. ఎందుకో గానీ అతను మొదట్లో బాగా పెద్ద మనిషిను, సంయమనంతో ఉంటాడు అనే పేరు ఉండేది బాలినేని శ్రీనివాసరెడ్డికి. చాలాసార్లు వైసీపీ గెలిచిన కొత్తలో కూడా మిగతా జిల్లాల్లో మంత్రులు వేరు, ప్రకాశం జిల్లాలో మంత్రులు వేరు, ఇద్దరు కాస్త పద్దైన వాళ్ళే అనేది ఉండేది. ఆ తర్వాత చొక్కా ఇప్పేసి చొక్కా జింపుకొని చంద్రబాబు పర్యటనలో ఆదిమూలపు సురేష్ ఆ డిగ్నిటీని బాగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయన కూడా చివరికి వచ్చేసరికి, ఎన్నికల టైంకి వచ్చేసరికి ఇరిటేట్ అయిపోయి దామచర్ల జనార్దన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. మొన్న కూడా ఓడిపోయిన తర్వాత కూడా అట్లాగే మాట్లాడాడు, చెప్తూ కొడతా అన్నాడు, రకరకాల ఇవన్నీ చేసి. సో ఇప్పుడు ఏంటంటే ఆయన్ని పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా పార్టీ పగ్గాలు తీసుకోమని చెప్పారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ఒంగోలు ఎంపీ వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డికిన్నో శ్రీనివాసరెడ్డికి గ్యాప్ వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమంటాడంటే ఒంగోలు ఎంపీ టికెట్ మాగుడు శ్రీనివాసరెడ్డికి ఇమ్మని చెప్పి రికమెండ్ చేశారు. కానీ జగన్ దానికి ఒప్పుకోలే. కుదరదు, నువ్వు అతని కోసం గట్టిగా పట్టుపట్టాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పారు. దాంతో మనస్తాపానికి గురయ్యాడు ఈయన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి ఒంగోలు మీద దింపాడు జగన్. అది కూడా నచ్చలా ఈయనకి. ఇక్కడ ఎవరు లేక తీసుకొచ్చావా ఏంటని అప్పట్లోనే జగన్ అడిగాడని అంటారు. తర్వాత అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుని చేయాలని కూడా ప్రయత్నం చేస్తే దాన్ని తీవ్రంగా అపోజ్ చేశాడు ఈయన. ఎక్కడో తిరుపతిని తీసుకొచ్చి ఒంగోలు కట్టబెడతావు నువ్వు అని చెప్పి. సో ఇప్పుడు నువ్వు వాడిని వద్దంటున్నావు కాబట్టి నువ్వు ఉండని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిచాడు. పిలిచినప్పుడు ఈయన కుదరదని చెప్పేశాడు. మొన్న మీటింగ్ జరిగింది, మీటింగ్ నిన్నే అనుకుంటా. ఆ మీటింగ్లో చెప్పేశాడంట, నేను తీసుకోను అని.
అధికారంలో ఉన్నప్పుడు నన్ను చిన్నచూపు చూశారు, నన్ను అవమానించారు, నాకు అన్యాయం జరిగింది. అప్పుడు అన్యాయం చేసి ఇప్పుడు పార్టీ అధికారం పోయిన తర్వాత పగ్గాలు తీసుకోమంటే నాకే పని, నేను తీసుకోనని చెప్పేశారు. చెప్పేసి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ చెప్పేశాడు, ఆల్మోస్ట్ చెప్పేశాడు అంటున్నారు, నేను ఈ పార్టీలో ఉండను, వెళ్ళిపోతున్నాను కూడా చెప్పాడని అంటున్నారు. ఒంగోలులో ప్రచారం జరుగుతూ ఉంది. తర్వాత ఒంగోలు నుంచి ఆయన వర్గీయులైన కార్పొరేటర్లు అందరూ కూడా ఆయన కలవడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఇంకా అంటే కొంతమంది టీడీపీలో చేరారు, చేరగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు ఈరోజు. సో ఈరోజు రేపట్లో ఆయన జనసేనలో చేరొచ్చు, జనసేనలో ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు, తన వర్గానికి చెందిన కార్పొరేటర్లతో కలిసి చేరతా అంటున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అది కూడా జరిగితే ఒక పెద్ద కుదిపే అనుకోవాలి. అన్న రాంబాబు అని మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన గతంలో ప్రజారాజ్యం నుంచి గిద్దలూరు ఎమ్మెల్యేగా చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గిద్దలూరు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మొన్న మార్కాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు, వైశ్య కమ్యూనిటీ. ఆయన కూడా జనసేన పార్టీలో చేరతాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆయన చేరతాడని, అట్లాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు ఎర్రగొండపాలెం దర్శి, వీళ్ళని కూడా తీసుకెళ్లిపోతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. అంటే అధికార పార్టీ ఫ్రంట్ కాబట్టి, ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేనలో చేరిన అధికార పార్టీలోనే ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఏమైనా కేసులుంటే, వాళ్ళ అబ్బాయి మీద ఏమైనా కేసులుంటే వాటి నుంచి తప్పించుకోవచ్చు. అట్లాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా వెళ్తే ఆయనకి పనులు అవుతాయి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాకుండా అధికార పక్ష ఎమ్మెల్యే అవుతాడు అని ఇలాంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. చూడాలి. ప్రస్తుతానికైతే బాలినేని కన్ఫర్మ్ అయింది అంటున్నారు. మిగతా వాళ్ళు కూడా వెళ్ళారంటే కంప్లీట్ గా ప్రకాశం జిల్లాలో వైసీపీ చేతులు ఎత్తేసినట్టే. Like, share and subscribe to Rajaniti channel.